అద్భుతాలు చేయగలిగిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. మనం బ్రతికి ఉన్నామంటేనే అది దేవుని కృప, దేవుడు చూపిస్తున్న జాలి, కరుణ, దయ మన జీవితంలో. మరి పాట అన్నట్టు అద్భుతాలు చేయమయ్యా నిన్నే నేను నమ్మి ఉన్నానని. అద్భుతాలు చేయకపోయినా కూడా దేవుని నమ్మే స్థితి ఉండాలి ఒక క్రైస్తవునికి. పాట బాగుంది, సారం ఉంది, కాకపోతే గమనించాల్సిన కొన్ని విషయాలు ప్రతి పాటలోనే, అంటే ఎమోషనల్గా మనల్ని డ్రైవ్ చేస్తాయి చాలా సాంగ్స్. దే ఆర్ గ్రేట్ సాంగ్స్. నేను ఇది చెప్పాలి మన సంఘంలో, ఎందుకంటే సాంగ్స్ అన్నప్పుడు అది బిబ్లికల్గా ఉన్నాయా లేదా, అది మనకి ఏం చెప్తున్నాయి, దేవుని స్వారూప్యము, దేవుని స్వభావం గురించి చెప్తుందా లేదా, బైబిల్ యొక్క నిజమేంటి, పాటల్లో వాళ్ళు పాడుతుంది ఏంటి, వినసొంపుగా ఉందా. నేను చాలాసార్లు చెప్పాను, పాటలు శరీరాన్ని కాదు హృదయాన్ని కదిలించాలని ఆరాధన చేసేటప్పుడు. సో ఈ పాటలు మనం పాడినట్టు మంచి పాటే, నేను కాదనట్లేదు, కానీ అద్భుతం చేయమయ్యా నిన్నే నేను నమ్మి ఉన్నాను యేసయ్యా అని అంటే, దేవుడు మార్కు సువార్తలోని, మీరు సువార్తలు అన్నీ కూడా మీరు చూడండి, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఆయన తరలిపోతూ ఉంటాడు. ఎక్కడ కూడా స్థిరంగా ఒక పెద్ద చర్చ్ కట్టుకొని దేవుడు అక్కడ టెస్ట్ వేసుకొని కూర్చోలేదు. అక్కడ పెద్ద మెగా చర్చ్ లాగా ఒకటి బిల్డ్ చేసుకొని, హీ కెప్ట్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ హీ సెడ్ వెరీ క్లియర్లీ, ఈ జనాలు నా దగ్గరకు సూచక క్రియల కోసము, అద్భుతాల కోసము, స్వస్థతల కోసం వస్తున్నారు. వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది నేను వచ్చిన పర్పస్, వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది. దేనికి వచ్చాడు ఆయన? అద్భుతాలు చేయడానికి వచ్చాడా? సూచక క్రియలు చేయడానికి వచ్చాడా? స్వస్థతలు చేయడానికి వచ్చాడా? జనాల్ని ఇంప్రెస్ చేయడానికి, వావ్ అనిపించడానికి వచ్చాడా? లేకపోతే నీ భూలోక సంబంధమైన అవసరతలు తీర్చడానికి వచ్చాడా? అలా అయితే అపోస్తలులందరికీ ఒక 100 ఎకరాల పొలం, ఒక 5 ఇల్లులు, మంచి బంగారం ఫుల్గా. అసలు అపోస్తల కార్యాల్లో ఏమని ఉంటుందంటే, వారి చర స్థిర ఆస్తుల్ని అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు విశ్వాసులు. మరి మీరు మాట్లాడుతున్న అద్భుతాలు లేకపోతే స్థిరత్వాన్ని దయచేసే దేవుడు అయితే, బికాజ్ దిస్ ఇస్ ప్రాస్పెరిటీ గాస్పుల్. I want you guys to be very careful when it comes to Bible and how we worship God. Understand, discern. పాట బాగుందా, ట్యూన్ భలే ఉంది, బాగుంది, నేను కాదనట్లేదు, కానీ మనం పాడే దానిలో సారం ఒకసారి we have to pause and think, okay, does it align with Bible and God's scripture? అద్భుతాలు చేయకపోయినా కూడా దేవుణ్ణి నమ్మగలిగే స్థితి. ఆయన అద్భుతం ఎప్పుడు చేశాడు. కల్వరి కొండ మీద, ఆ శిలువ మీద నగ్నంగా నీ కోసం నా కోసం 6.5 గంటలు ఆయన వేలాడి చనిపోయింది. అద్భుతం కాదా? ఇంకేం అద్భుతం కావాలి నీకు, నాకు, నా జీవితంలో? ఇంకేం చేయాలి దేవుడు? ఇంకేం చేయాలి? అద్భుతం చేశాడు ఆయన, చేసి వెళ్ళిపోయాడు, ముగించేశాడు కూడా. ఇట్ ఇస్ ఫినిష్డ్, he said. What else do you need? What other miracle do you need? The salvation you have from God is a miracle in itself. That's the biggest miracle God could do in your life. And if you are still seeking signs and miracles like Jews, యూదులు అడిగారు కదా, ఏది మాకు సూచనలు చేసి చూపించు, క్రియలు చేసి చూపించు, అద్భుతాలు చేసి చూపించు అని ఎవరు అడిగారండి? యూదులు అడిగారు. యేసయ్య కూడా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పారిపోవడానికి గల కారణం ఏంటంటే, వీళ్ళు నా దగ్గరికి తప్పుడు రీజన్ కోసం వస్తున్నారు. They're coming to me for the wrong cause. They're coming to me for healings. They're coming to me for miracles. They're coming to me to be fed. Different reasons. But నా పర్పస్ ఏంటి అన్నది ఎవరికీ అవసరం లేదు ఇక్కడ. నా పర్పస్ ఏంటి? ఎందుకు వచ్చాడు యేసయ్య? అసలు యేసయ్య తీసుకొచ్చిన వర్తమానము లేకపోతే ఆయన వొకేషన్ ఏంటి? వై డిడ్ హీ కమ్? దేవుని రాజ్యానికి గురించిన వార్తను ప్రకటించడానికి. సువార్త కాదు, సువార్త అంటే తర్వాత వచ్చింది. దేవుని రాజ్యానికి గురించిన వార్త, అది ప్రకటించడానికి ఆయన వచ్చాడు. అది దానితో ఎవరికి సంబంధం లేదు. నా జీవితంలో ఇది జరిగించు, అది జరిగించు, నాకు ఇది ఇవ్వి, నాకు అది ఇవ్వి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. 1 కొరింథీ 15వ అధ్యాయంలోని పౌలు భక్తుడు ఇలా రాస్తాడు, ఈ లోకానికి సంబంధించిన విషయాల గురించి, ఈ జీవితానికి సంబంధించిన విషయాలను జాగ్రత్తగా వినండి, ఈ జీవితము గురించి మట్టుకే సంబంధించిన విషయాల కోసం నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే నీకంటే దౌర్భాగ్యుడు లేడు అని అంటున్నాడు పౌలు. ఎవడు అర్థం చేసుకుంటాడు ఈ వాక్యం? ఈ జీవితానికి సంబంధించిన విషయాలకు మట్టుకే నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావంటే నీకంటే దౌర్భాగ్యుడు లేడు, వెళ్ళిపో అంటున్నాడు పౌలు.
నాకు అది ఇవ్వి, నాకు ఇది ఇవ్వి, నాకు ఇలా చెయ్యి, నాకు అలా చెయ్యి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. అరే బైబిల్ చెప్తుందే వేరు, దేవుని వాక్యం వేరేగా ఉంది. తమ స్థిరాస్తుల్ని అంటే స్థిరంగా ఉన్న ఆస్తుల్ని వాళ్ళు అమ్మి అపోస్తుల కార్యాల్లో తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. అది అపోస్తులు ఉంచుకోలేదు, సంఘ అవసరతలు తీర్చారు దాంతో. విశ్వాసులుగా మనం దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఆర్ యూ ఫాలోయింగ్ ద గాడ్ ఆఫ్ బైబిల్ ఆర్ యూ హ్యావ్ మేడ్ యువర్ ఓన్ జీసస్? ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే బైబిల్లో రెండు రకాల యేసుల గురించి బోధించబడింది. మీరు ఇప్పటిదాకా ఒకటే యేసు ఉన్నాడు అనుకుంటే బైబిల్లో మీకు బైబిల్ తెలియదు అని అర్థం. 2 రకాల యేసుల గురించి బోధించారు బైబిల్లో. ఒకటి, మన కోసం ప్రాణం పెట్టి మనం నిత్య జీవము కలిగి ఉంటాము, ఆయనతో నిత్యత్వంలో ఆయనతో పాటు మనం ఏలుతాము. అక్కడ సిరుల కోసం, అక్కడ సంపాదనల కోసం ప్రాణం పెట్టిన యేసు ఒకడైతే, ఇంకొక యేసు అబద్ధపు యేసు, ది యాంటై క్రైస్ట్. దట్స్ వేర్ దిస్ ప్రాస్పెరిటీ గాస్పుల్, హైపర్ గ్రేస్, హైపర్ ఫెయిత్ ఇవన్నీ అక్కడ నుంచి వస్తున్నాయి. అది అబద్ధపు క్రీస్తు. నిజమైన క్రీస్తుని వెంబడిస్తున్నారా, అబద్ధపు క్రీస్తుని వెంబడిస్తున్నారా? మీరు వినే వాక్యంలో నిజమైన క్రీస్తుని గురించి బోధించబడుతుందా, అబద్ధపు క్రీస్తు గురించి బోధించబడుతుందా? మీరు పాడుతున్న పాటల్లో నిజమైన క్రీస్తుని ఆరాధిస్తున్నారా, అబద్ధపు క్రీస్తుని ఆరాధిస్తున్నారా? గమనించాల్సిన విషయం చాలా ముఖ్యము కూడా. ఈ రోజులో మై హార్ట్ ఇస్ ట్రబుల్డ్. బయట ఎవరిని చూసినా కూడా దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు అంటే, నాకు జాబ్ ఇస్తాడు, లేకపోతే నాకు ఇల్లు ఇస్తాడు, నాకు ఇది ఇస్తాడు, నాకు అది ఇస్తాడు. దేవుడు అసలు దీని గురించి నా దగ్గరకు రమ్మని చెప్పనే ఈ వాక్యం అంతట్లో నేను నూతన నిబంధనలో ఒక్క దగ్గరైనా కూడా నన్ను నమ్ముకుంటే నువ్వు ఇలా బాగుపడతావు, నీకు ఈ భూలోకంలో ఇన్ని ఆస్తులు ఇస్తాను, ఇన్ని ఇల్లులు ఇస్తాను, అసలు ఇన్ని కార్లు ఇస్తాను, అబ్బా అసలు నీకు ఉంటుంది ధనం, నిన్నెవడు తాకలేడు, అంత ధనం నీకు వచ్చి పడిపోతుంది నీ మీద అని చెప్పి ఒక్క వాక్యం చూపించండి. నెక్స్ట్ సండే నుంచి నేను ప్రీచింగ్ రాను కూడా రాను. People don't understand because your hearts are so hardened. Your hearts are so hardened. మీ అవసరతలు దేవుని వాక్యాన్ని కమ్మేసినాయి. మీకు కావలసిన విషయాలు, లేకపోతే మీకు ఏ అవసరతలు దేవునితో ఉన్నాయో, దేవుని నుంచి ఏది పొందుకున్నాం, ఏం పొందుకున్నాం, ఎప్పుడు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. దేవునికి ఏం కావాలి? ఎవరికి అవసరం లేదు. నేను వస్తాను, నాకేమిస్తావు, నేను వస్తాను, నాకేమిస్తావు, నేనేం పొందుకోవచ్చు. అరే ఇంకో అయితే ఇంకో 40 సంవత్సరాలు, ఇంకో 70 సంవత్సరాలు, ఇంకా అధిక ఆయుష్ దేవుడి కల చేస్తే 80 సంవత్సరాలు అంట. తర్వాత ఏంటి? ఈ వైర్ ఉంది. ఇంతే. మనం భూలోకం మీద ఉంటున్న జీవితం ఇదే అయితే ఇంకా మిగతా ఇదంతా ఎటుపోతుంది? వీఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ దిస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ విచ్ ఇస్ టెంపరరీ. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద కార్డ్? వేర్ ఇస్ ఇట్ గోయింగ్? మొదటిగా నా నీతి, నా రాజ్యం వెతకమన్నాడు. ఈ భూలోక సంబంధమైన విషయాల గురించి ఆరాటపడకు. దేవునికి తెలుసు. అయితే మాకు ధనం అవసరం లేదా, మేము తినొద్దా, మేము ఎలా బ్రతకాలి అంటే దేవునికి తెలుసు. దేవుని మత్తయి సువార్తలో ఏమని రాశాడు దేవుడు? నీ పరలోకంలో ఉన్న నీ తండ్రికి తెలుసు that you need clothes, that you need a roof over your head, and you need food on your table. He knows. He's a reasonable God. He understands. We all have needs. We all have physical needs. We have emotional needs. We have spiritual needs. We have needs of every kind. God knows. If He has created you, He knows that you need it. But if you're following God for only those things, and if you say, okay, నాకు ఇది చేయట్లేదా, అద్భుతాలు చేయ, నేను అందుకే వెంబడిస్తున్నా అంటే, అద్భుతాలు చేస్తాడని వెంబడిస్తున్నావా? దేనికోసం వెంబడిస్తున్నాము? దేవుణ్ణి పరీక్షించుకోవాలి. అయితే ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని, నేను ఆ పాట గురించి అనట్లేదు. అగైన్ ఐ రియలీ వాంట్ యూ గైస్ టు బి కేర్ఫుల్. ఈ డిసర్న్మెంట్ మీకు కూడా రావాలి. పాట ఏంటి? మనకు తెలిసిన బైబిల్, మనకున్న జ్ఞానంలో ట్యూన్ని పట్టుకుంటున్నామా, ఆ ఇమోషన్ని పట్టుకుంటున్నామా, లేకపోతే ఆ పాటలో ఉన్న సారాన్ని పట్టుకుంటున్నామా? అందుకని ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో నన్ను అడిగితే ఇస్ సో బెస్ట్. అది సారము, అది ఎంతో దీనితో రాయబడిన పాటలు, వాక్యంతో ఎలా అయినా పాటలు, అందులో వాక్యమే ఉంటుంది. వాళ్ళ సొంత ఆలోచనలు, ట్యూన్లు, ఎమోషన్లు పెట్టేసి దాన్ని ఏదేదో చేయరు. అలా పాట ఏదైనా ఎంచుకునేటప్పుడు, మనం ఆరాధించేటప్పుడు దేవుని చాలా జాగ్రత్తగా, ఏంటి ఎమోషన్తో క్యారీ అవుట్ అయిపోతున్నామా, లేకపోతే మ్యూజిక్తో క్యారీ అవుట్ అయిపోతున్నామా, లేకపోతే సిలువను గుర్చిన మాటలు ఉన్నాయా,
యేసయ్యను గురించిన మాటలు ఉన్నాయా, దేవుని వాక్యమును గురించిన మాటలు ఉన్నాయా, లేకపోతే జనాలు వాళ్ళ ఎమోషన్స్ కలిపేసి ఒక పాట రాసేశారు? ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మత్తయి సువార్త అది ఒకసారి తీసుకుందాము. మత్తయి సువార్త 24 తిప్పండి ఒకసారి. మత్తయి 24 25 రెండు కలిసి మనం చూద్దాం. అంటే మొత్తం చూడగలిగేంత టైం లేదు. I will not be able to cover both, but I'll give you a whole picture of what is happening in chapter 24 and 25. Before that, let's go to the Lord in prayer and we'll ask for God's guidance. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నా దేవా, నా ప్రభా, ఈ దినము నువ్వు ఇచ్చిన తండ్రి ఈ సమయంను బట్టి వందనాలు. నీ శ్రేష్టమైన, నీ మహోన్నతమైన, నీ శక్తివంతమైన వాక్యంలోకి వెళ్తుండగా తండ్రి, as we get to the most exciting thing of the service, Lord, we pray discernment, Lord, we pray wisdom, Lord, we pray knowledge, Lord, we pray your spirit in this place. నీ పరిశుద్ధాత్మ కార్యం ఇక్కడ జరిగించమని అడుగుతున్నాను ప్రభా. నీ వాక్యంలో మమ్మల్ని బలపరచమని. మాకున్న ఎన్నో సమస్యలకి, ఎన్నో సందేహాలకి తండ్రి సమాధానం నీ వాక్యంలో ఉంది కనుక ప్రభా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని ఆత్మీయంగా తండ్రి నేటి దినాన్ని అడుగుతున్నాను ప్రభా. ఈ మత్తయి సువార్త 24-25 అధ్యాయాల ద్వారా ప్రభా మాతో మాట్లాడమని, నీవే కార్యం జరిగించమని ముందున ఆరాధన ప్రార్థన ప్రభా ఈ వాక్యం అంతా మరొకసారి నీ చేతికి అప్పగిస్తూ నీవే కార్యం జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వచ్చేసరికి అయితే మనము ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడగబడుతుంది యేసయ్యకి. అప్పటికే ఏం జరుగుతుందంటే, యెరూషలేముకి వచ్చి ఉన్నారు. మనకి పాస్ ఓవర్ వీక్, ఆ వీక్ అంటాం కదా, సండే he goes into the temple. we have seen ముందు వారం నేను మీకు చెప్పాను, మందిరంలోకి వెళ్ళినప్పుడు యెరూషలేముకు వెళ్ళటము ఆయన టార్గెట్ కాదు, కానీ మందిరముకు వెళ్ళటము, టు రీచ్ ద టెంపుల్ వాస్ హిస్ టార్గెట్, రైట్? చాలా మంది మట్టలాదివారము, పామ్ సండే అప్పుడు హోసనా హోసనా అని చెప్పి మట్టలాదివారం అప్పుడు మట్టలు వేస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే యేసయ్య వస్తుంది యెరూషలేంకి, హిజ్ destination is Jerusalem. No, his destination is not Jerusalem. His destination is the temple. Jerusalem was his penultimate, అంటే డెస్టినేషన్ కంటే కూడా ముందు ఒక స్టాప్, అది జెరూసలేం. His intention was to go into the temple. and యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయంలోని ఏదైతే మహిమ దేవుని ఆలయాన్ని విడిచి వెళ్ళిపోయిందో అదే మహిమను యేసయ్య తిరిగి తీసుకొని ఆలయంలోకి వస్తున్నాడు. చాలామంది అది అర్థం చేసుకోరు. ఆయన వస్తుంది మందిరంలోకి, యెరూషలేంలో కాదు, మట్టలాదివారం రాజు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆయన ఆ మందిరంలోకి వచ్చి శిష్యులతో మందిరం అంతా చూసి తిరిగి హీ విల్ గో బ్యాక్ ఫ్రమ్ వేర్ హీ కేమ్. యెరూషలేం నుంచి బయటికి ఏ ద్వారం నుంచి వచ్చాడో ఆ ద్వారం నుంచి అలా వెళ్ళిపోతాడు. ఈస్ట్ గేట్ అని అంటాం కదా, మనం ఆ ప్రాఫెసీ మనం చూసాం యెహెజ్కేల్లో అదంతా. సో ఎనీవేస్, సో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో 24వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, అక్కడ స్పష్టంగా మొదటి వచనం చూడండి. 24వ అధ్యాయంలో, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములో ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనను. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? యేసయ్య అక్కడ నుంచి మందిరం నుంచి వెళ్ళిపోయాడు. అంటే ద ఒరిజినల్ గ్రీక్, కోయినే గ్రీక్లో రాయబడింది కదా నూతన నిబంధన అంతా కూడా. సో ఆ గ్రీక్లో మనం చూసినప్పుడు హీ లెఫ్ట్ అని ఉంటుంది. హీ లెఫ్ట్ అంటే కంప్లీట్గా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అక్కడ ఆ టెంపుల్ నుంచి. ఇంకా వెళ్ళిపోయి ఇలా బయట నుంచి ఇలాగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు శిష్యులు అక్కడున్న మందిరాన్ని యేసయ్యకి చూపిస్తున్నారంట. యేసయ్య చూడండి, ఆ టెంపుల్ చూడండి, రాబాయ్ లేకపోతే ఆ టెంపుల్ చూడండి ఎంత ఘనంగా ఉందో, ఎంత ఇదిగా. ఎందుకంటే మొదటి మందిరము కట్టబడింది ఎవరి ద్వారా కట్టబడింది? సొలొమోను కట్టాడు. సొలొమోను కట్టిన తర్వాత అది కూల్చివేయబడిన తర్వాత రెండవ ఆలయము ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తాము. ఈరోజు మార్నింగ్ కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను అటీవాలోని, ఇట్స్ జస్ట్ అ రిపిటేషన్ అక్కడ ఉన్న వాళ్ళకి. సో ఎజ్రా గ్రంథంలోని 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు జెరుబాబెలు, ఎజ్రా వీళ్ళిద్దరూ కలిసి రెండవ ఆలయం కడతారు దేవుంది. రెండవ ఆలయం కట్టిన తర్వాత దేవుని ఆలయము, అది హెరోదు రాజు ఉన్నాడు కదా మన నూతన నిబంధనలో,
హేరోదు రాజు ఏం చేస్తాడంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తాడు. రెండవ మందిరాన్ని ఏదైతే కట్టబడిందో దేవునిది, హీ వర్క్స్ ఆన్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ టెంపుల్. యు నో ఫర్ హౌ మెనీ ఇయర్స్ హీ వర్క్డ్? ఎన్ని సంవత్సరాలు ఆ ఎక్స్టెన్షన్ మీద హేరోదు రాజు పనిచేశాడంటే 80 సంవత్సరాలు. సుమారు క్రీస్తు పూర్వం 19న ఆయన మొదలుపెట్టాడు, 1920న. క్రీస్తు అంటే ఆఫ్టర్ ఏడి, రైట్? అనో డొమినో అంటారు, ఆఫ్టర్ డెత్ అంటారు, లేకపోతే దట్స్ హౌ వి గెట్ ద క్యాలెండర్స్, రైట్? BC అండ్ AD. సో దాని తర్వాత మనం చూస్తే ఆల్మోస్ట్ సుమారు 64, 63 AD వరకు కట్టుకుంటూ వచ్చారు. అంటే ఆల్మోస్ట్ 80 years they've been building for the extension of the temple. And I'll tell you how grand it is. మనకి ఫుట్బాల్ ఫీల్డ్స్ కనబడతాయి. మనం ఫీల్డ్స్ చర్చ్కి వెళ్ళాం కదా, ఫుట్బాల్ ఫీల్డ్ ఎంత పెద్దగా ఉంటుందో మనకు తెలుసు. 100 yards మినిమం ఫుట్బాల్ ఫీల్డ్. ఇంకా పెద్దగా ఉంటుంది, ఇంకా ఫీల్డ్స్ ఇంకా చిన్నది. సో ఆల్మోస్ట్ 400 yards దాని లెంత్ ఉంటే 500 yards దాని విడ్త్ ఉంటుందంట. టెంపుల్ డిమెన్షన్స్ చెప్తున్నాను నేను. అంటే 5 ఫుట్బాల్ ఫీల్డ్స్ వేసుకుంటే ఎంత విడ్తో, 4 ఫుట్బాల్ ఫీల్డ్స్ లైన్గా వేసుకుంటే వెళ్తే ఎంత లెంతో, అంత విస్తారంగా అంత ఘనంగా కట్టాడంట హేరోదు. ఇఫ్ దట్ ఈస్ నాట్ ఇనఫ్ ఫర్ యూ, ఇట్ ఈస్ కవర్డ్ విత్ గోల్డ్. బయట ప్లేట్స్ ఏమైతే ఉంటాయో, వాల్స్ ఉంటాయి కదా, టెంపుల్ వాల్స్ బయట నుంచి ఎక్స్టీరియర్ పూత బంగారం ఏదో అలా వేసేసి జస్ట్ పైన పూసేయటం కాదు, కానీ వెన్ యూ కాల్ ఆర్నేట్ గోల్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం డెకరేషన్స్ అప్పుడు లేకపోతే మిరర్స్ మీద చూస్తాం కదా, మంచి ఇలాగ డెకరేషన్ ఇలాగ చాలా దాని మీద చాలా సమయం తీసుకొని చాలా కాంప్లికేటెడ్ డిజైన్స్ ఉంటాయి. అలాంటి డిజైన్స్ గోల్డ్తో చేసి మందిరము బయట వాల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అలంకరించారంట, అంత పెద్ద మందిరాన్ని ఆర్నేట్ గోల్డ్తో. అండ్ ఎక్కడెక్కడైతే గోల్డ్ లేదో అక్కడ వైట్ మార్బుల్. అంటే ఎంత గోల్డ్ ఉన్నదంటే దూరం నుంచి దాని మందిరాన్ని మనం చూడలేమంట. అంటే దేవుని అదేంటి సూర్యుని కాంతి దాని మీద పడినప్పుడు, ద సన్ రేస్ దాని మీద పడినప్పుడు అది మిమ్మల్ని బ్లైండ్ చేసేస్తుందంట. అంటే అంత రిఫ్లెక్షన్, ఆ గోల్డ్కి అంత రిఫ్లెక్షన్ వచ్చి యూ కాంట్ ఈవెన్ లుక్ ఎట్ ద టెంపుల్. ఇట్ ఈస్ దాట్ వైబ్రెంట్ అండ్ దట్ ఈస్ దాట్ గ్రాండ్. అండ్ నాట్ జస్ట్ దాట్, మార్బుల్తో కూడా, ఎక్కడైతే గోల్డ్ లేదో అది మార్బుల్తో కూడా అక్కడ స్తంభాలు అవి పెట్టారంట. ఆ మార్బుల్ వైట్ మార్బుల్, ద ఫైనెస్ట్ వైట్ మార్బుల్. అయితే జోసెఫియస్ అన్న ఒక జూయిష్ స్కాలర్, ఆయన ఏమంటాడంటే, దూరం నుంచి ఒకవేళ ఈ మందిరాన్ని చూస్తే కనుక దాని మీద ఏదో మంచు పడినట్టు, ఏదో స్నో పడినట్టు ఉంటుందంట. అంటే అంత తెల్లగా ఉన్నది టెంపుల్ అని. ఫర్ జూస్ ఇట్ ఈస్ అ ప్రైడ్. దేర్ టెంపుల్ ఇస్ దేర్ ప్రైడ్. యూదులకి యేసయ్య ఉన్నప్పటి కాలంలో కూడా వాళ్ళ టెంపుల్ అంటే వాళ్ళకి పిచ్చి. అందుకే యేసయ్య మందిరంలోకి రాగానే వాట్ డస్ హీ లుక్స్ ఎవ్రీథింగ్ అరౌండ్ అండ్ హీ సేస్, ఏం చేస్తున్నారా ఇది, దిస్ షుడ్ బీ కాల్డ్ అ హౌస్ ఆఫ్ ప్రేయర్, బట్ యూ హ్యావ్ టర్న్డ్ మై గాడ్స్ టెంపుల్ ఇంటూ అ డెన్ ఆఫ్ థీవ్స్. బిజినెస్లు జరుగుతున్నాయి, ఫారెన్ ఎక్స్చేంజ్, కరెన్సీలు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, లాభాల కోసం గొర్రెలను అమ్ముతున్నారు, ఏంటంటో అమ్ముతున్నారు. హౌస్ ఆఫ్ ప్రేయర్ అని పిలువబడాల్సిన నా దేవుని మందిరాన్ని యు టర్న్డ్ ఇట్ ఇంటూ అ డెన్ ఆఫ్ థీవ్స్. అప్పుడు ఆయన వి సీ అ కార్డ్ తీసుకొని అక్కడ అందరినీ కొట్టడము, బల్లలు అన్నీ. వి సీ ద యాంగర్, ద wrath of Jesus in that temple. That same temple these disciples are now showing to Jesus even after all this happening. Now they are showing the same temple to Jesus and they're saying, disciples అన్నారు, ప్రభా చూడు ప్రభా మందిరం ఏముంది. నేను చెప్తున్నాను కదా, యూదులకు ఎంత పిచ్చి అంటే దే ఈవెన్ స్వేర్ బై ద టెంపుల్. వాళ్ళంతా సీరియస్గా తీసుకుంటారు టెంపుల్ని. వాళ్ళకి అదొక స్టేటస్, ఒక అచీవ్మెంట్ లాంటిది. దే ఆర్ సో అబ్సెస్డ్. ఐ థింక్ అబ్సెస్డ్ ఇస్ ద రైట్ వర్డ్. అబ్సెస్డ్ విత్ దేర్ టెంపుల్. అప్పుడు యేసయ్య అంటున్నది ఏంటో తెలుసా? 2వ వచనంలో, అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో. అంటే ఏమంటున్నాడంటే, యేసయ్య మీరు ఇవన్నీ చూస్తున్నారా? బంగారం మెరిసిపోతుంది, తెల్ల పాలరాయి, ఎంత ఘనంగా ఎంత గ్రాండ్గా ఉంది కదా, మీరు ఇవన్నీ చూస్తున్నారా? నేను మీకు చెప్తున్నాను, రాయి మీద ఒక్క రాయి అయినా కూడా, యూనో ఇంగ్లీష్లో అయితే ఇంకా చక్కగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే, ట్రూలీ ఐ సే టు యూ, there will not be left here one stone upon another that will not be thrown down. ఒక్క రాయి అయినా కూడా దాని మీద మిగలదు. అంటే ఏ రకమైన ఆకారము దీనికి ఉండదు, నేను మీకు చెప్తున్నాను అంటాడు దేవుడు. దట్స్ ద wrath of God against this temple.
లేదు, దేవుని విశ్వాసం లేదు, దేవుని ఆరాధన లేదు, ఏం లేదు. they've turned that temple into a den of thieves. Now God is saying, ఇది చూసి మీరు ఎంత ఘనంగా ఉంది, ఎంత ఇదిగా ఉంది అనుకుంటున్నారు కదా, నథింగ్ విల్ రిమైన్, నాట్ ఈవెన్ దట్ స్ట్రక్చర్, సింపుల్ స్ట్రక్చర్ విల్ రిమైన్. అండ్ యు నో వాట్ హ్యాపెండ్ ఇన్ AD 70, రోమియోలకు ఎదురుగా వీళ్ళు యూదులు యుద్ధానికి వెళ్ళినప్పుడు జెలెట్స్ ఉంటారు కదా, సైమన్ జెలెట్, అవన్నీ మనం చూస్తూ ఉంటాం చోజన్లో, రైట్? జెలెట్, హీ బిలాంగ్స్ టు దాట్ గ్రూప్ ఆఫ్ జెలెట్స్ ఏంటంటే త్రూ ఫోర్స్ మనం తిరిగి పోట్లాడాలి, తిరిగి మళ్ళీ వీళ్ళతోని మనం కొట్లాడాలని చెప్పి ఎవరైతే యూదులు ఫోర్స్ఫుల్ మెథడ్స్లో రోమియోలకు ఎదురు తిరిగారో అలాంటి సెక్ట్ జెలెట్స్, సాడ్యూసీస్ ఉన్నారు, ఫారిసీస్ ఉన్నారు, హెరోడియన్స్ ఉన్నారు, జెలెట్స్ ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. జ్యూస్లో డిఫరెంట్ సెక్ట్స్ ఉన్నాయి. సో అలాంటి ఒక సెక్ట్ ఇది జెలెట్స్ అయితే వాళ్ళు రోమియోలకు ఎదురు తిరిగినప్పుడు దే ఆల్మోస్ట్ విన్. కానీ ఏం జరుగుతుందంటే రోమన్స్ ఫుల్ ఫోర్స్ సోల్జర్స్ అందరూ వచ్చి చుట్టుముట్టి వాళ్ళని జ్యూస్ని ఓడిస్తారు. ఓడించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మిగిలిపోయిన యూదులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులందరూ ఎక్కడ పరిగెడతారో తెలుసా? ఈ మందిరంలోకి పరిగెడతారు. ఈ మందిరంలోకి పరిగెట్టినప్పుడు దే థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్ అండ్ వీ విల్ బి వెరీ గుడ్ హియర్. అంటే దే ఆర్ అటాకింగ్ అస్ అండ్ ఆల్ దాట్. ఆ టెంపుల్ ఈజ్ అవర్ ప్రైడ్. మనకి టెంపుల్ చాలా ప్రాముఖ్యము, చాలా మనం ప్రైడ్ ఇది తీసుకుంటాం కనుక ఒక టెంపుల్లో అని చెప్పి ఇక్కడ మనం సురక్షితంగా ఉండొచ్చు, ఇక్కడ మనం హాయిగా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ టెంపుల్లోకి పారిపోతారంట. టెంపుల్లోకి పారిపోయినప్పుడు రోమన్ సోల్జర్స్ దాన్ని చుట్టుముట్టినప్పుడు ఒక తాగుబోతు, ఆ రోమన్ సోల్జర్స్లో ఒక తాగున్న ఆయన, see all this is history. Bible is not fairy tales, right? So everything is given with dates, the name of the kings, the dynasties, everything. And I'm telling you, history, నేను చాలాసార్లు చెప్పాను, హిస్టరీ బుక్స్ సగం ఖాళీ అయిపోతాయి బైబిల్ కంప్లీట్గా ఈక్వేషన్స్ తీసేస్తే. బైబిల్, మెనీ పీపుల్ లుక్ ఎట్ బైబిల్ as some historic resource, reliable historic resource to find out the lost cities, to find out lost treasures, anything that they need to know archaeologically, they take Bible very seriously. Even unbelievers, they don't believe, they're not Christians, fine, they take it as a historical book, right? So what I'm saying is actually happened, it's history. So AD 70లో అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక తాగుబోతు, ఒక రోమన్ సోల్జర్ ఏం చేస్తాడంటే అగ్ని ముట్టిస్తాడు ఆ టెంపుల్కి, లోపల ఉన్న యూదులను చంపాలని చెప్పి. ఆ క్రోధంలో, ఆ తాగుబోతనంలో అగ్గి ముట్టించి మొత్తం మందిరం అంతా అగ్గి అంటించేస్తాడు. అగ్గి అంటించేస్తే ఏం జరుగుతుంది, లోపల ఉన్న వాళ్ళు చచ్చిపోతారు, అది వేరే విషయం. కానీ ఏదైతే బంగారం మిగిలిపోయిందో బయట, ఆ పూత కరిగిపోయి రాళ్ళు మధ్యలో ఈ గ్యాప్స్ ఉంటాయి కదా, వాల్స్ మధ్యలో క్రాక్స్ కానీ లేకపోతే గ్యాప్స్ ఉంటాయి, ఆ గ్యాప్స్ మధ్యలో బంగారము అతుక్కుపోద్ది. కరిగిపోయిన బంగారం ఎటుపోద్ది, ఆ మధ్యలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆ రోమన్స్ యొక్క కమాండర్ ఏమని అంటాడంటే, దీన్ని పగలగొట్టండి, మధ్యలో ఉన్న బంగారం నాకు కావాలి, ఒక్క రాయి కూడా మిగలకూడదు, నాకు బంగారం మొత్తం కావాలంటాడు. మొత్తం అసలు దాని ఆనవాలే లేకుండా, ఒక్క రాయి మీద రాయి కూడా లేకుండా ప్రతి దాన్ని పగలగొట్టేసి ఆ మధ్యలో ఉన్న బంగారాన్ని లేకపోతే ఆ మార్బుల్, చెప్పాను కదా చాలా కాస్ట్లీ మార్బుల్, అవన్నీ కూడా రోమియోలు తీసేసుకుంటారు. ఈ రోజుకి కూడా ఆర్కియాలజిస్ట్ బాధపడే విషయము, లేకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళకి అంతు చిక్కని విషయం ఏంటంటే, అంత గ్రాండ్గా, అంత ఘనంగా ఏదైతే మందిరం కట్టబడిందో ఈరోజు కనీసం దాన్ని మూలరాయి ఎక్కడ పెట్టారో కూడా అర్థం కావట్లేదంట వాళ్ళకి. దాని ఫౌండేషన్ ఎక్కడుందో అర్థం కావట్లేదు, దాని కార్నర్ స్టోన్, దాని మూలరాయి అసలు ఎలా కట్టారు, అసలు ఇది ఎలా ఉండొచ్చో కూడా వాళ్ళకి అర్థం కాలేని స్థితికి ఆ మందిరం వెళ్ళిపోయింది. అంటే దాని అసలు ఆనవాలే లేవు. దేవుడు ఏమని పలికాడు ఇక్కడ 2వ వచనంలో, ట్రూలీ ఐ సే టు యూ దేర్ విల్ నాట్ బి లెఫ్ట్ హియర్ వన్ స్టోన్ అపాన్ అనదర్ దట్ విల్ నాట్ బి థ్రోన్ డౌన్. ఆనవాళ్ళు లేకుండా మొత్తం టెంపుల్ వాళ్ళది, జ్యూస్కి ఏదైతే ఇప్పుడు వాళ్ళకి మందిరం లేదు, యూదులకు లేదు మందిరం, అది పోయింది. 2వ మందిరం ఇప్పుడు వాళ్ళు దేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ వన్ అదర్ థింగ్, రైట్? దట్స్ వాట్ వీఆర్ సేయింగ్ ఇన్ న్యూస్ నౌ. రెడ్ హైఫర్ని తీసుకొని వచ్చారు, దాన్ని బలి ఇవ్వబోతున్నారు, ఇంకొక మందిరం ఇది చేయబడబోతుంది, అదంతా న్యూస్ చూడండి. దట్స్ అ డిఫరెంట్ టాపిక్, ఐ డోంట్ వాంట్ గో దేర్. బట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే హియర్ ఇస్, ఆ మందిరంను ఇది చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఒక మంచి ప్రశ్న అడుగుతారు దేవుణ్ణి. అదే 3వ వచనం. దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకున్నాను, కానీ ఈ కాంటెక్స్ట్ అంతా మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటుందని హిస్టరీ చెప్పుకుంటూ వచ్చాను. సో 3వ వచనంలో చూడండి, 24వ అధ్యాయంలో, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, అంటే నీ రాకడ గురించి లేకపోతే అంత్య దినాలు ఇవి ఎప్పుడు జరుగుతాయని దేవుణ్ణి అడుగుతున్నారు. నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేమి,
మాతో చెప్పుము అనగా యేసు వారితో ఇట్లా నేను ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. God is saying the nations will rise against nations. There will be war. That's what we see, right, these days. Bible is true. కోవిడ్ లేకపోతే డిజాస్టర్స్ కానీ లేకపోతే ఇప్పుడు చుట్టూ జరుగుతున్న విషయాలు కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఇవి ప్రారంభం మాత్రమే ప్రసవ వేదనకి, రైట్? ద లేబర్ పెయిన్స్, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. గాడ్ ఇస్ సేయింగ్ ఆ రాకడికి సూచనలు ఇవన్నీ అని చెప్పి అయితే అదంతా కూడా వివరించుకుంటూ వస్తాడు. 24, 25 రెండు అధ్యాయాలు కూడా ఆ ఒలివే కొండ మీద చెప్పబడింది. అయితే కొండ మీద ప్రసంగం వేరు. The Sermon on the Mount is different. It is the same mountain, but the Sermon on the Mount is completely different. And this is different from that Sermon on the Mount, right? So 24, 25 అధ్యాయంలోని మనం చూసినప్పుడు ఏంటంటే ఇది ఒక డిస్కషన్ లాగా, ఒక పారబుల్స్ ఆయన చెప్పుకుంటూ వస్తాడు. ఇది ఆ ఒలివే కొండ మీద జరుగుతుంది, రైట్? ఒలివే కొండ మీద జరుగుతుంది. సో 24, 25 అధ్యాయంలోని మోస్ట్లీ ఫోకస్ దేని మీద ఉంటుందంటే సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ మీద ఉంటుంది. ఆయన వచ్చేటప్పుడు ఏ రకమైన సూచక క్రియలు జరుగుతాయి, ఆయన వచ్చి ఏం చేస్తాడు, అసలు ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, అసలు దానికి మనం ఎలా సిద్ధపడాలి ఒక విశ్వాసిగా ఫర్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్, రైట్? బికాస్ ఇఫ్ హీ కేమ్ వన్స్ and if he has fulfilled more than 350 plus Old Testament prophecies through his coming, he's going to come again. When he said he will come back, then how prepared are you as Christian? That is the whole point. 24, 25 chapters అవే వివరిస్తున్నాయి. అయితే కొండ మీద ప్రసంగం అంతా మనం క్రైస్తవులుగా మన జీవితంలో ఎలాంటి వాల్యూస్ కలిగి ఉండాలి, లేకపోతే ఎలా జీవించాలి, లేకపోతే ఒక స్త్రీని మోహపు చూపు చూసినా కూడా తప్పే, అదంతా కూడా కొండ మీద ప్రసంగమే. దట్స్ Sermon on the Mount. That's different. సో 24వ అధ్యాయం 25వ అధ్యాయం కూడా అదే మోటివ్, అదే ఐడియా, అదే పర్స్పెక్టివ్లో వెళ్తూ ఉంటుంది. అయితే ఈరోజు మనం 25వ అధ్యాయంలోని దేవుడు మూడు విషయాలుగా, అంటే 3 రకాలుగా ఆయన రాకడ గురించి మనము ఎలా సిద్ధపడి ఉండాలో చెప్తాడు. ఈ 3 విషయాల్లో 2 ఆయన పారబుల్స్గా చెప్తాడు అనమాట. పారబుల్స్గా చెప్తాడు, ఉపమానాలు, రైట్? ఉపమానాలు. అయితే అందులో మనము ఒక ఉపమానం చూద్దాము. ఒక ఉపమానం ఈరోజు మనము వాక్యం చదువుతున్నప్పుడు మనం ఇందాక చదివాం కదా, 25వ అధ్యాయం చూడండి, 1 నుంచి 13వ వచనం వరకు మనం చూద్దాము. ఈ ఉపమానం మాత్రమే చూద్దాం, ఎందుకంటే 25వ అధ్యాయంలో ఈ ఉపమానం అయిపోయిన తర్వాత కింద ఉపమానం ఏమని ఉంటుందంటే, లార్డ్ ద మాస్టర్ విల్ గివ్ 10 talents, రైట్? డబ్బు ఇచ్చి ఒక సేవకుని తర్వాత చూద్దాం. సరే, మనం 25వ అధ్యాయం మనము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు చూద్దాము. ఎవరైనా చదవండి, 4 వచనాలు చదవండి. చూడండి, అయితే మొదటి 4 వచనాలు ఏమని చెప్తుందంటే, ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ ద పారబుల్ ఆఫ్ 10 virgins. ఆ రోజుల్లో జూయిష్ ప్రకారంగా, జూయిష్ కస్టమ్స్ ప్రకారంగా పెళ్ళి ఎలా జరిగేది, దాన్ని ఒక సాదృశ్యంగా, అంటే దాన్ని వివరిస్తూ, ఆ కోణంలో వివరిస్తూ. బికాజ్ వెన్ గాడ్ స్పోక్ పారబుల్స్లో, ఉపమానాల్లో ఆయన మాట్లాడినప్పుడు ఉత్తినే ఏదో సోది మాటలు మాట్లాడలేదు. ఆ రోజుల్లో వాళ్ళు ఎలా రిలేట్ చేసుకోగలరు, వాట్ ఆర్ ద కస్టమ్స్ ఆఫ్ ద డే, వాట్ ఆర్ ద రిలీజియస్ వ్యూస్ ఆఫ్ దట్ డే, ఆ రోజుల్లో వాళ్ళకి ఎలా అర్థం చేయించాలో, వాళ్ళ స్థితికి, వాళ్ళ స్థాయికి దేవుడు దిగి వచ్చి వాళ్ళకి అర్థం చేయించాడు. అందుకని ఉపమాన రీతిలో ఆయన మాట్లాడాడు. ఉపమాన రీతిలో మాట్లాడాడు. డైరెక్ట్గా మనం చెప్పచ్చు కదా, అయిపోద్ది కదా. అంటే కట్ చేసినట్టు, కట్ ద థ్రోట్ అన్నట్టు, ఏమో ఎస్ నో అన్నట్టు డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా. గ్రే ఏరియాలో మాట్లాడటం ఎందుకు, నీకు ఆ ప్రశ్న రావచ్చు. ఉపమాన రీతిలో ఎందుకు చెప్పాలి? అయ్యా ఇలా జీవించు, ఇలా జీవించుకో, ఇగో ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇలా ఉంటే కష్టం, ఇలా ఉంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రాపర్గా చెప్పేస్తే అయిపోద్ది కదా. ఉపమానాలు ఎందుకు, స్టోరీ ఎందుకు, ఇంత ఇది దేనికి
అని అన్నప్పుడు అదే వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది, ఇది అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మాత్రం అర్థం చేసుకోగలరు, ఎవరికి ఎలా అది అది వాళ్ళ జీవితంలో ప్రకారంగా ఎలా దేవుడు అర్థం చేయించాలనుకుంటే ఆ రకంగా అది వెళ్తుంది. అందుకని అది ఒక ఉపమాన రీతిగా వెళ్తుంది, అదొక కమాండ్మెంట్గా నేను ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఒక కమాండ్మెంట్గా ఇచ్చేసాను అనుకో, అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం అవ్వకూడని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అది వేరే విషయం. గాడ్ సేస్ దట్ ఫర్ అ రీజన్, దట్ ఈస్ ప్రీడెస్టినేషన్ అండ్ దట్స్ అ డిఫరెంట్ టాపిక్, వీ డోంట్ వాంట్ టు గెట్ దేర్. బట్ కొంతమందికి అర్థం అవ్వకుండా ఉండటం కోసమే దేవుడు ఉపమానాల్లో కూడా మాట్లాడాడు, అది కూడా ఒక రీజనే. అందరికీ అర్థం అవ్వాలన్నది దేవుని ఉద్దేశం కాదు. ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థం అవ్వాలి, ఎవరికి మరుగుపరచాలో వాళ్ళకి మరుగుపరిచాడు దేవుడు, అందుకనే ఉపమానం. అయితే అదే ఉపమానంలో ఇక్కడ మనము ఉపమానాల్లో మాట్లాడతాడు మెస్సయ్య, రాబోతున్న మన మెస్సయ్య ఉపమానాల్లో మాట్లాడతాడు అన్నది కూడా ఒక ప్రవచనమే, అది కూడా నెరవేర్చబడింది బై ద వే. బట్ ఎనీవేస్, సో ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఉపమానంలో పరలోక రాజ్యము గురించిన ఒక ఉపమానం. ఉపమానాల్లో చాలా రకాల ఉపమానాలు ఉన్నాయి. పరిసయ్యులను ఉద్దేశించుకుంటూ వీళ్ళు సరిగ్గా, నేను లాస్ట్ వారం చెప్పాను, ఈ పరిసయ్యులు సరిగ్గా లేరు, వీళ్ళను ఉద్దేశించుతూ ఒక ఉపమానం చెప్పాడు. అందులో పరలోక రాజ్యం గురించిన మర్మాలు ఏం లేవు. పరలోక రాజ్యం ఇలా ఉండబోతుంది అని మొదలు పెట్టాడంటే ఆయన, మన ప్రభువు పరలోక రాజ్యం ఇలా ఉండబోతుందని ఆయన చెప్పారనంటే అది పరలోక రాజ్యం గురించిన మర్మము, లేకపోతే దాని గురించిన ఉపమానం. ఉపమానం ఏదైనా కూడా పరలోక రాజ్యంతో రిలేటెడ్ అని కాదు. చాలా రకాల ఉపమానాలు ఉన్నాయి. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పారబుల్స్. దెర్ ఆర్ సమ్ పారబుల్స్ వేర్ హిస్ ఇంటెన్షన్ వాస్ టు టాక్ టు ద డిసైపుల్స్. వాళ్ళ శిష్యుల్ని ఉద్దేశించి ఆయన ఒక ఉపమానం చెప్పాడు, పరిసయ్యులను ఉద్దేశించి ఉపమానం చెప్పాడు, పరలోక రాజ్యం గురించిన కొన్ని మర్మాలను ఉద్దేశిస్తూ ఒక ఉపమానం చెప్పాడు. మీరు ఏ రకమైన ఉపమానం చదువుతున్నారో మీకు తెలియకపోతే, మీరు ఎవరిని ఉద్దేశించి ఆ ఉపమానం చెప్పబడుతుందో మీకు తెలియకపోతే యు మిస్ ద హోల్ పాయింట్. నౌ దిస్ పారబుల్, ఈ ఉపమానము పరలోక రాజ్యమును ఉద్దేశిస్తూ చెప్పబడుతున్న ఉపమానం. అయితే చూద్దామండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయేది. అయితే 5వ వచనం నుంచి నేను కంటిన్యూ చేస్తాను, అది అయిపోయాక మనం చూద్దాం. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుకొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్ము నెరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. ఏం జరుగుతుంది ఇక్కడ? 10 కన్యకలంట పెళ్లి కుమారుడు ఎదురెళ్తున్నారంట దివిటీని పట్టుకొని. ఆ రోజుల్లో కష్టం ఇది, జూయిష్ ట్రెడిషన్ ప్రకారం. ఈ కన్యకలు ఏంటి, దివిటీలు ఏంటి అనుకోకండి. దట్ ఈస్ హౌ జూయిష్ బెట్రోతలు జరిగేటప్పుడు మన దగ్గర అంటే ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం ఇవన్నీ అంటాం కదా. సో ఆ రకంగా జూయిష్ కస్టమ్స్ ప్రకారంగా ఆ రకంగా మ్యారేజ్ జరిగేది. సో దివిటీలు పట్టుకొని ఆ కన్యకలు వెళ్తున్నారంట, బ్రైడ్ గ్రూమ్ని కలవడానికి వాళ్ళు వెళ్తారు, వాళ్ళు ఇక్కడికి రావడం కాదు. జూయిష్ ట్రెడిషన్ ప్రకారం ఆ రోజుల్లో మ్యారేజెస్ అలా జరిగేవి. అయితే ఆ రకంగానే ఇప్పుడు ఉపమానం చెప్పుకుంటూ వస్తున్నాడు, బికాస్ దీస్ పీపుల్ కెన్ రిలేట్ బెటర్. సో ఆ రకమైన ఉపమానం చెప్పుకుంటూ వస్తూ 10 మంది కన్యకల్లో 5 దివిటీలతో పాటు నూనెను కూడా సిద్ధపరచుకొని నింపుగా ప్రిపేర్డ్గా వెళ్తున్నారంట. మిగతా 5 దగ్గర అంత నూనె లేదంట. దే ఆర్ నాట్ వెల్ ప్రిపేర్డ్ టు ఫేస్ ద బ్రైడ్ గ్రూమ్, రైట్? సో వాళ్ళు వెళ్తున్నారంట. అయితే పెళ్లి కుమారు రావడం కొంచెం ఆలస్యమైందంట. ఆలస్యం అవ్వగానే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట, కునుకుతున్నారంట, పడుకుండిపోయారంట. శబ్దం కలిగిందంట, కేక వినబడిందంట, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్న కేక వినబడిందంట. వినబడగానే లేచి అలర్ట్ అయ్యి ఈ 5
వర్జిన్స్ 5 వర్జిన్స్ ఎవరైతే ఉన్నారో 5 కన్యకలు వాళ్ళు లేచి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కనుక వాళ్ళ దివిటీలు పట్టుకొని వాళ్ళ నూనెతో వాళ్ళు సిద్ధంగా ఉండి ఎదుర్కొనడానికి వెళ్తున్నప్పుడు మిగతా 5 ఎవరైతే ద ఫూలిష్ వర్జిన్స్ ఎవరైతే సిద్ధపడి లేరో వాళ్ళు లేచి వాళ్ళు చూసుకున్నారు, మా బుడ్డిలో నూనె అయిపోతుంది, వాళ్ళని అడుగుదాం అని చెప్పి 5 దగ్గరికి వెళ్ళి, హే కొంచెం నూనె ఇవ్వచ్చు కదా, మా దగ్గర అయిపోయేలా ఉంది, మాకు సరిపోదేమో అని అన్నప్పుడు ఎవరైతే తెలివిగల వారు ఉన్నారో వాళ్ళు అంటున్నారంట, మీకు ఇస్తే మీకు సరిపోదు నాకు సరిపోదు, కాబట్టి అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రా, మేము వెళ్తాము, మీరు మా వెంబడి వచ్చేసేయండి అని చెప్పి వాళ్ళని పంపిస్తారంట 5. ఈ 5 వెళ్తారంట, పెండు కుమారుడు వచ్చేసారంట, లోపలికి వెళ్తారంట, తలుపు మూయబడిందంట. తర్వాత వాళ్ళు పాపం ఎంతో ప్రయాసపడి అవి చేసి అవి చేసి పాపం నూనె కొనుక్కున్నారో కొనుక్కోలేదో ఏంటో తెలియదు, కానీ వాళ్ళు తిరిగి వచ్చేసరికి తలుపు మూయబడింది. ఇట్స్ టూ లేట్. తలుపు మూయబడింది. తలుపు తట్టి అడుగుతున్నారంట, అయ్యా మమ్మల్ని కూడా లోపలికి రాని, మేము కూడా విందు చేయాలనుకుంటున్నాము, నీతో పాటు ఉండాలనుకుంటున్నాము అని అన్నప్పుడు, మీరు ఎవరో నేను మిమ్మల్ని ఎరుగను, నా నుండి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు అంటున్నాడు. అయితే ఇందులో నూనె ఏంటి, దివిటి ఏంటి, ఈ కన్యకలేంటి, లేకపోతే పెండు కుమారుడు ఏంటి, ఇవి మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు. అయితే మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ దివిటి, ద ల్యాంప్, దీనికి సాదృశ్యం ఏమిటి? కీర్తన గ్రంథం తిప్పండి, 119 105వ వచనం చూడండి. ఎవరైనా చదవండి దయచేసి. కీర్తన 119 105వ వచనం మాత్రమే. Psalm 119 verse 105. ఆమేన్. చాలండి. నీ వాక్యము మా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. దివిటి అని అన్నప్పుడు మన జీవితము, ద టెస్టిమనీ దట్ వీ క్యారీ ఇన్ అవర్ లైఫ్స్, మన క్రైస్తవ జీవితము ఎలా ఉంది, మన సాక్ష్యం ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది. విశ్వాసము క్రియలు లేకపోతే, క్రియలు లేని విశ్వాసం ఏంటి? వ్యర్థము మృతములాయను అని అంటాడు యాకోబు పత్రికలో. సో ఈ దివిటి అని అన్నప్పుడు, ద ల్యాంప్ అని అన్నప్పుడు, ద లైఫ్ దట్ వి లివ్, హౌ వి లివ్ అవర్ లైఫ్, అవర్ క్రిస్టియన్ లైఫ్, ఎలా జీవిస్తున్నాము, వాక్యానుసారంగా జీవిస్తున్నామా, లేకపోతే మాటలు కోటలు దాటిపోతున్నాయి కానీ జీవితానికి మాటలకు అసలు పొంతనే లేకుండా ఉందా? ఎలా ఉంది మన జీవితము? చాలా ప్రాముఖ్యము. మన జీవితం ఎలా ఉంది అన్నదే ఇక్కడ దివిటి. అయితే మరి నూనె ఏంటి అందులో వేసేది? జకరియా గ్రంథంలో చూద్దాము. జకరియా గ్రంథం చూడండి, 6వ అధ్యాయము 4వ అధ్యాయం మొదటి 6 వచనాలు చూద్దాము. జకరియా గ్రంథము 4వ అధ్యాయం తిప్పండి, మొదటి 6 వచనాలు. ఇక్కడ ఒక దర్శనం చూస్తాడు జకరియా ప్రవక్త. అయితే మొదటి 6 వచనాలు చూడండి 4వ అధ్యాయంలో. నాతో మాట్లాడుచున్నా అడుగగా అవును. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభములకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనపడుచున్నవని చెప్పి, నా యేలినవాడా ఇది ఏమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడుగుతున్నాడు జకరియా ప్రవక్త కూడా. నేను ఇక్కడ ఒక దర్శనం చూశాను, ఇక్కడ దివిటీలు చూస్తున్నాను, ద ల్యాంప్ స్టాండ్స్ ఇవన్నీ చూస్తున్నాను, పక్కన ఒలీవ చెట్లు ఉన్నాయి, కుడి పక్కన ఎడమ పక్కన. అసలు నేను ఏం చూస్తాను, నీకు అర్థం కాలేదన్నప్పుడు నాకు అర్థం కాలేదని చూసి నా దూతను అడుగుతున్నాడు. దానికి దూత ఇచ్చిన జవాబును చూడండి. 5వ వచనం. నాతో మాట్లాడుతున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని అడగగా, నా యేలినవాడా నాకు తెలియదంటే తెలియదు. నాతో ఇంకా జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. అక్కడ చాలండి. శక్తి చేతైనా బలమైన చేతైనా కానీ మనం ఉంటాం కదా, మనం ఆరాధన చేసేటప్పుడు కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు మనం అంటాం, శక్తి చేత బలము చేత కాదు కానీ నా ఆత్మ చేత సాధ్యము, నా ఆత్మ వలన మాత్రమే సాధ్యము అని అన్నప్పుడు ఈ దివిటీలలో ఉన్న నూనె దేనికి సాదృశ్యము? దేవుని పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్.
అయితే కొంతమంది దగ్గర నూనె ఉండింది, కొంతమంది దగ్గర అసలు నూనె లేదు అని అంటున్నారు ఈ ఉపమానంలో. అంటే పరిశుద్ధాత్మను ఎంతమంది కలిగి ఉన్నారు, ఎంత కలిగి ఉన్నారు, ఎంతమంది అసలు సిద్ధంగా లేరు, అంటే ఆత్మీయంగా ఎంత దిగజారిపోయి ఉన్నారు, లేకపోతే ఆత్మీయంగా అసలు ఏ రకంగా చలనం లేకుండా ఉన్నారు, ఆత్మీయతమైన తీవ్రత ఎంతమంది కలిగి ఉన్నారు. బైబిల్ వాక్యం చెప్తుంది కదా, ఆత్మ తీవ్రత కలిగి ఉండండి అని, ఆత్మని ఆర్పకుడి అని చెప్తుంది వాక్యం. ఆత్మ తీవ్రత కలిగి ఉండండి. ఈ శరీరకు సంబంధించిన విషయాలు కాదు కానీ, లేకపోతే ఈ భూలోకమైన సంబంధించిన విషయాలు కాదు కానీ, వేరే వేటి మీద కూడా మీరు ధ్యాస దృష్టి పెట్టకుండా ఆత్మ యందు తీవ్రత కలిగి ఉండండి. డు నాట్ నెగ్లెక్ట్ ద స్పిరిచువల్ థింగ్స్, బికాస్ గాడ్ ఇస్ స్పిరిట్ అండ్ ఆయన కూడా పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా జీవించాలి, మీరు ఆత్మ ద్వారా నడుచుకోవాలి. ఇఫ్ యు ఆర్ లివింగ్ బై ద ఫ్లెష్ అండ్ ఇఫ్ యు ఆర్ వాకింగ్ బై ద ఫ్లెష్, యూ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. బట్ మీరు ఆత్మ ద్వారా నడిస్తే శరీరం యొక్క కోరికల్ని నెరవేర్చరు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డిజైర్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ ఫ్లెష్, వాక్ బై స్పిరిట్. అండ్ ఇక్కడ నూనె కూడా దానికే సాదృశ్యము, దానికి సాదృశ్యం. అయితే కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు అని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది కదా, స్పష్టంగా చెప్తుంది. అయితే తర్వాత ఏం జరుగుతుంది, తిరిగి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు కొంతమంది దగ్గర నూనె ఉందంట, కొంతమంది దగ్గర లేదంట. ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు, తలుపు వేయబడింది. అడిగారు నూనె, పాపం అడగలేదా, కొంచెం మాకు కూడా ఇవ్వండి, కొంచెం పోయండి, కనీసం అక్కడ దాకా వెలిగితే చాలు. పెళ్లి కుమారుడితో పాటు జస్ట్ ఆ అడుగేసి ఆ లోపల దాకా వెళ్ళేదాకా ఉంటే చాలు, కొద్దిగానే ఇవ్వండి అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, లేదు నీకు ఇస్తే నాకును సరిపోదు, నీకును సరిపోదు, నువ్వు వెళ్ళి ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ నుంచి తెచ్చుకోపో అని చెప్పి వెళ్ళిపోయారంట. వాళ్ళు పాపం ఎక్కడి నుంచో ప్రయాసపడి మొత్తానికి తిరిగి వచ్చారు, కానీ అప్పటికే తలుపు మూయబడింది. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే వాక్యం, రక్షణ అన్నది వేరే వాళ్ళు మనకి ఇవ్వలేనిది. రక్షణ నీకు నువ్వు మాత్రమే కలగజేసుకోగలవు. అంటే దేవుడు అనుగ్రహించాలి, అది వేరే విషయం. కానీ టు వర్క్ అవుట్ సాల్వేషన్, ద బైబిల్ సేస్ వర్క్ అవుట్ యువర్ సాల్వేషన్ ఇన్ ఫియర్ అండ్ ఇన్ ట్రెంబ్లింగ్ అండ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అని. యూ హ్యావ్ టు వర్క్ అవుట్ యువర్ సాల్వేషన్. వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ సేవ్డ్. ఇంకా కూర్చుంటా ఏం అవసరం, ప్రార్థన అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, అసలు నా జీవితంలో ఏ రకమైన పశ్చాత్తాపం అవసరం లేదు, నన్ను నేను సరి చేసుకోవడం, రోజు కడుక్కోవడం అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఒకసారి రక్షణ పొందాను, బాప్తిజం పొందాను, ఆయన నిజ రక్షకుడని ఒప్పుకున్నాను, ఇంకా చాలా నా లైఫ్ సెట్ అనుకుంటున్నావా? అది కాదు. వాక్యం ఏమని చెప్తుందంటే, అనుదినము మనల్ని మనం పరీక్షించుకొని, అనుదినము మనల్ని మనము సిలువ వేసుకొని, ఆయన సిలువను మోసుకొని ఆయనను వెంబడించాలి అని వాక్యం చెప్తుంది. యూ హ్యావ్ టు వర్క్ అవుట్ యువర్ సాల్వేషన్ అని చెప్తుంది. అందుకనే ఒకరి రక్షణ ఇంకొకరికి ఇవ్వబడదు. అంటే ఒకరి నూనె ఇంకొకరు తీసుకోలేరు. నా తండ్రి నా కోసం ప్రార్థన చేస్తున్నారు, నా తల్లి నా కోసం ప్రార్థన చేస్తారు, నా సంఘం నా కోసం ప్రార్థన చేస్తుంది, వాళ్ళు చేస్తున్నారు సరే, ఆ ప్రార్థనలు వినబడతాయి కూడా. కానీ నీ పరిస్థితి ఏంటి? నీ రక్షణ నీ చేతిలో ఉంది. దాన్ని ఎలా కాపాడుకుంటావు, దాన్ని ఎలా నీ జీవితాన్ని, నీ ఆత్మీయతను నువ్వు ముందుకు ఎలా వెళ్తావు అన్నది నీ చేతిలో ఉంది. ఆ రోజు జడ్జ్మెంట్ డే వచ్చినప్పుడు దేవుని సింహాసనం ముందు నించొని, మా తల్లి అన్ని ప్రార్థన చేసింది కదా, నన్ను ఎందుకు రానివ్వు అని అడుగుతామా? మా పాస్టర్ గారు నా కోసం ఉపవాసం ఉండి ఆయన చాలా ప్రార్థన చేశారు, నేను ఎందుకు రాకూడదు అని అడుగుతామా? ఎవడి నూనె వాడిదే, ఎవడి రక్షణ వాడిదే, ఎవడి ఆత్మీయత వాడిదే. తల్లికి బిడ్డకి సంబంధం లేదు, నాకు నా భార్యకు కూడా సంబంధం లేదు. ఇది కూడా చెప్తాను, నాకును నా భార్యకు కూడా సంబంధం లేదు. ఆత్మీయత విషయంకి వస్తే ఆమె జీవితం ఆమెదే, ఒక భర్తగా నడిపించాల్సిన బాధ్యత నాదే, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా నడిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. కానీ ఆమె బాగు చేసుకుంటుందా, ఆమె బాగు చేసుకోదా, ఆమె చేతులు ఉంది కదా. ఎండ్ ఆఫ్ ద డే నేనేం చేయగలను? ఆమె దివిటీలో ఆమె నూనె ఆమె ఉంచుకుంటే ఆమె వస్తుంది లోపలికి. దివిటీలో నూనె లేదంటే ఆ రోజు అడిగితే నేను ఇవ్వలేను, నా దివిటీలో నూనె సరిపోదు. నేను కూడా అదే అంటాను. లోపలికి వెళ్తాము, పెళ్లి కుమారుడు వస్తాడు, తలుపు వేయబడుతుంది, బయట ఉండిపోతారు. సో ఈ పారబుల్లోని యేసయ్య అదే చెప్పాలనుకుంటున్నారు. అంటే ఎంత సిద్ధపాటు మీరు కలిగి ఉన్నారు. సి ద బిగ్గెస్ట్ లై, నేను పొద్దున కూడా ఇదే విషయం చెప్పాను, చాలా ఇది నా పర్స్పెక్టివ్ని చేంజ్ చేసింది. హోప్ ఇట్ విల్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. ద బిగ్గెస్ట్ డిసెప్షన్, అపవాద ఆడే అతి పెద్ద అబద్ధం ఏంటండి?
అతి పెద్ద అబద్ధము అపవాది ఆడేది నా ప్రకారంగా ఏంటంటే దేవుడు లేడు అన్నది కాదు. లేకపోతే ఇంత నమ్ముకున్నావు దేవుడిని, దేవుడు ఏం కార్యం జరిగించట్లేదు, ఇది అసలు దేవుడేనా, వేరే దేవుడిని ఎవరినైనా ఎంచుకోపో అని చెప్పి అనటం కూడా కాదు. నువ్వు దీనికి పనికిరావు, దేవుని పరిశుద్ధత ముందు నీ పరిశుద్ధత పనికిరాదు, ఆయన పరిశుద్ధంగా జీవించమని నేను పిలిచాడే, నువ్వు పరిశుద్ధంగా లేవసలా అని చెప్పి అబద్ధం కూడా కాదు. వాడు చెప్పే అతి పెద్ద, లేకపోతే ద డేంజరస్ లై ఆర్ ద డిసెప్షన్ ఆఫ్ ది ఎనిమీ, యు నో వాట్ ఇట్ ఈస్? ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, రేపు ఉంది మన చేతిలో. యు స్టిల్ హ్యావ్ టైం, దట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. యు స్టిల్ 30, యు స్టిల్ 25, యు స్టిల్ 24. ఇప్పుడు ఎంజాయ్ చేయి. అందరూ 40-50కి వచ్చిన తర్వాత కదా దేవా 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 అనుకుంటూ వెళ్ళి మందిరాల చుట్టూ, లేకపోతే ఆడ కూర్చొని ప్రార్థనలు. ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఏడుస్తూ ఉంటారు. ఎందుకు నెత్తి కొట్టుకుంటారో తెలియదు, కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు అంతసేపు ప్రార్థన చేస్తారు, ఎందుకు అంత ఉపవాసాలు కడుపు మార్చుకుంటారో తెలియదు, ఏమో చేస్తూ ఉంటారు. మనం కూడా 40-50 వచ్చా కానిద్దాంలే. ఎవడు చెప్పాడు నీ 40-50 దాకా నువ్వు ఉంటావని? రేపు ఏమవుతుంది, రేపటి దాకా ఎందుకు? 5 నిమిషాలు, నెక్స్ట్ 5 minutes నీకు ఏమవుతుందో నీకు తెలుసా? రోడ్డు మీద వెళ్తుండే పెద్ద లారీ గుద్ది చచ్చిపోతావు, తెలియని కూడా తెలియదు. టైం ఉంది, సమయం ఉంది, పర్లేదులే, ఇంకా కాసేపులే, పర్లేదులే, ఏముంది. అపవాది చెప్పే అతిపెద్ద అబద్ధము సమయము ఇంకా ఉంది, సమయం లేదు. దేవుని నామంలో వేడుకుంటున్నాను మిమ్మల్ని, నిజంగా నా కుటుంబంలో ఉంది కదా ఇక్కడ, దేవుని నామంలో చెప్తున్నాను, సమయం లేదు. మనం అనుకుంటున్నాం అంతే సమయం ఉందని. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. దొంగ వస్తానంటున్నాడు ఆయన. అయితే నీ బుడ్డెలో నీ నూనె ఉందా? పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేంత నూనె ఉందా? లోపలికి ఆయనతో పాటు ప్రవేశించేంత నూనె ఉందా? లేకపోతే మధ్యదారిలోనే దీపం ఆరిపోద్దా? గమనించుకోవాలి మనం. ఈ కింద దీని తర్వాత చెప్పబడిన ఉపమానం కూడా తర్వాత మీరు సమయం ఉన్నప్పుడు చదవండి. అంత సమయం లేదు, నేను దానిలోకి వెళ్ళను. అది కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఆయన ఇచ్చిన, మనం బైబిల్ స్క్రిప్చర్ రీడింగ్ చదివాం కదా, ఒకరికి 5 తలాంతులు అంట, ఇంకొకరికి 5 తలాంతులు. అంటే మన ఎబిలిటీస్ లేకపోతే స్కిల్స్ కాదు, టాలెంట్స్. అంటే ఆ రోజుల్లో ఒక కరెన్సీ. టాలెంట్, తలాంతు అంటే ఇవ్వబడిన మ్యూజిక్ వాయించడము, పాటలు పాడటం, ఈ తలాంతులు కాదండి. అంటే దేవుడు 5 తలాంతులు ఇచ్చాడంటే సంగీతం ఒకటి, డాన్స్ చేయడం ఒకటి, మ్యూజిక్ వాయించడం ఒకటి, ఇవన్నీ కాదు, ఆ తలాంతులు కాదు. టాలెంట్ అంటే ఆ రోజుల్లో ఒక కరెన్సీ. ఈ రోజుల్లో $1 ఎలా ఉన్నా ఆ రోజుల్లో తలాంతు. అంటే 5 తలాంతులు ఒకడికి ఇచ్చాడు, ఇంకొకటికి 2 ఇచ్చాడు, ఒకటే ఇచ్చాడంట. అయితే తిరిగి వెళ్ళిపోయాడంట ఆయన. వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత 5 తలాంతులు ఇచ్చినాడు. నువ్వేం చేస్తావు అంటే 5ని 5 చేశాను. అంటే ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, నువ్వు ఇచ్చిన దాంతో, నువ్వు ఇచ్చిన రిసోర్సెస్లో, నువ్వు ఇచ్చిన సమయంలో, నువ్వు ఇచ్చిన జ్ఞానంతో. అంతా తెలియకపోవచ్చు, ఐ might not be perfect, but what you gave me, I tried my best, Lord, and what I made is from these 5 talents, I made 5 more. బలా మంచి దాసుడా అని చెప్పి రెండో వాడిని అడిగితే, నీకు 2 తలాంతులు ఇచ్చాను, నువ్వేం చేసావు? నేను 2ని చాలా ప్రయాసపడ్డాను, నాకు 2 ఇచ్చావు, ఆడికి 5 ఇచ్చావు అని నేను కంప్లైంట్ చేయలేదు. నాకున్న 2తోనే నేను కష్టపడ్డాను. ఆయనతోనే దేవుడు ఏమని అంటాడంటే, అల్పంలో నువ్వు విశ్వాసం ఉన్నావా, అధికంలో కూడా నువ్వు విశ్వాసం ఉంటావు, నేను నమ్ముతున్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు తక్కువ ఇచ్చాడు. నీ సంఘం ఎంతమంది, వాళ్ళ సంఘం అంత పెద్ద మంది. వేరే సంఘాల్లో చూడండి 4,000 మంది ఉంటారు, 5,000 మంది ఉంటారు. జనాలు ఎక్కువ ఉంటే ఆశీర్వదించబడుతున్నారని అర్థమా? సంఘాల్లో జనాలు నిండిపోతున్నారంటే అబ్బా దేవుని ఆత్మ ఉంటుంది అక్కడ అని అర్థమా? జనాల్ని చూసుకొని సంఘాలు గొప్పవి అని నిర్ణయించండి అని వాక్యంలో ఎక్కడుంది? జనాల్ని చూసుకొని మురిసిపోయేటట్టయితే, నేను చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను, కుంభమేళాకు కానీ, లేకపోతే అక్కడ గంగలో మునిగి తేలుతారు కదా, అక్కడికి వెళ్ళండి. లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే వెళ్ళండి, నించోడానికి స్థలం కూడా ఉండదు, లక్షల మంది వస్తారు. లేకపోతే మెగాస్టార్ చిరంజీవి వస్తే ఆ మీటింగ్లకు వెళ్ళండి. జనాలు వస్తే అక్కడ ఏదో పెద్దగా ఏదో జరిగిపోతుందని కాదు. వచ్చేవాళ్ళు ఉన్నారు, నేను కాదనట్లేదు, కానీ జనాలను చూసుకొని మురిసిపోయేది కాదు. వాక్యం ఉందా, ఆరాధన ఉందా, సంఘం ఏ రకంగా కట్టబడుతుంది, దేవుని కార్యం, దేవుని హస్తం ఆ సంఘం మీద మనం చూస్తున్నామా? దేవుడు ఉన్నాడు అసలు ఆ సంఘంలో? దేవుడే లేడు. దేవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. నువ్వు నేను ఏంది అక్కడ కూర్చొని పాటలు పాడేది, కీబోర్డ్ వాయించుకునేది, చప్పట్లు కొట్టుకునేది, మురిసిపోయేది. దేవుడు లేడా ఆ సంఘంలో? ఎందుకు? దేవుడే లేడు, నేనెందుకు? నేనేం చేస్తాను అక్కడ? ఉండాల్సింది దేవుడు కదా. దేవుడు ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.
పాటలు పాడుకుంటూ నేనేం చేస్తున్నాను అక్కడ, నేనేం చేస్తున్నాను? దానికే ఒక తలంత ఇచ్చిన ఆయనకి అడుగుతున్నాడు, నువ్వేం చేసావు అన్నప్పుడు తన తప్పును కప్పుపుచ్చుకుంటూ, అంటే సోమరి ఏం పని చేయలేదంట, తీసుకెళ్ళి ఎక్కడో గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో దాచిపెట్టాడంట. ఒక తలంతు ఎప్పుడో వస్తాడులే తిరిగి ఇచ్చేద్దాము, అసలు ఉన్నది కూడా పోగొడితే మళ్ళీ ఏమనుకుంటాడు ఏంటో, అసలే కోపిష్టి ఆయన, మళ్ళీ తిరిగి అక్కడ తిడతాడు కూడా ఆయన్ని. ఏమంటాడు చూడండి అక్కడ, ఒక్క మాట చూద్దాం. ఆయన తప్పు ఒప్పుకోవడం మాత్రమే కాదు, కానీ తప్పు ఒప్పుకోకుండా ఆయన తిరిగి ఒక మాట కూడా అంటాడు ఆయనని. ఏమని అంటాడంటే, చదవండి. అంతే అండి, చూసారా? విత్తన దగ్గర నువ్వు కోస్తావు అంటే సర్వము పైన నువ్వు అధికారం కలిగి ఉన్నావు అని అర్థం. అంటే నువ్వు అన్యాయంగా చేసే దేవుడు అని కాదు, విత్తన దగ్గర కూడా కోసే దేవుడు అని. అంటే ఆ రకంగా ఆయనని సర్కాస్టిక్ వేలో చెప్తూ, నువ్వు ఈ రకమైన వాడువు కదా, నువ్వు ఇంత కోపిస్తావు కదా, అందుకని నీది ఒకటి దాచిపెట్టాలి, తీసుకో అంటే ఏ రకమైన రిపెంటెన్స్ కానీ, లేకపోతే నా లేజినెస్ని, నేను ఎంత సోమరిని అని ఆయన దగ్గర ఒప్పుకోవడం కానీ, ఏ రకమైన కన్విక్షన్ లేకుండా, ఇదిగో నువ్వు ఇది ఇచ్చావు, నీకు తిరిగి ఇచ్చేస్తావు, తీసుకోపో. దానికి దేవుడిచ్చిన సమాధానం కూడా మనం చూస్తాము. 28 ఆ తలాంతును చదవండి. 28 చాలా ప్రాముఖ్యం. దేవుడు అవకాశాలు కానీ, దేవుడు సమయము కానీ, దేవుడు దీవిస్తున్నప్పుడు దానితో నువ్వు ఏమి చేయకపోతే కలిగినది కూడా దేవుడు తీసుకెళ్ళి ఎవరైతే దానిని అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళకి ఇస్తాడంట. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నీ ధనం గురించి. అగైన్ నేను నీ ధనం గురించి, నీ సిరుల గురించి నేను మాట్లాడట్లేదు. దేవుడిచ్చే అభిషేకముల గురించి మాట్లాడుతాను, దేవుడిచ్చే అవకాశాల గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఒక్క దగ్గర వాడబడుతున్నావా, నమ్మకంగా అక్కడ పని చేస్తున్నావా, దేవుడు చూస్తాడు. చూచి దానిని వేరే దగ్గర కూడా నిన్ను అభివృద్ధి చేసి కొత్త అవకాశాలు తెరుస్తాడు. మీ జీవితంలో మీరు గమనించుకొని చూడండి, ఎప్పుడైనా కూడా ఎందుకు వెళ్తున్నాను, అంత దూరం ఎందుకు వెళ్తున్నాను, లేకపోతే నేను ఎంత ప్రయాసం ఎందుకు పడుతున్నాను అర్థం కాని సమయంలో, దేవా నువ్వు నాకు ఇది ఇచ్చావు, నాకు ఈ బాధ్యతను కలగజేసావు నా జీవితంలో, నేను నమ్మకంగా పనిచేస్తాను, నా ఒళ్ళు ఇరుచుకొని నేను పనిచేస్తాను. చాలా రోజులు నాకు వెళ్ళబుద్ధి కాదు, చాలా రోజులు నీరసంగా ఉంటుంది, చాలా రోజులు ఏంట్రా బాబు ఇది అని చెప్పి ఒక రకమైన విసుగు కలిగినా కూడా, దేవా నేను నీకు నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను, నీ కృప ద్వారా నన్ను నడిపించు అని చెప్పి నువ్వు నీ నమ్మకత్వాన్ని నువ్వు రుజువు చేసుకున్నప్పుడు, నువ్వు దేవుడు నమ్మినప్పుడు కాదు, దేవుడు నిన్ను నమ్మినప్పుడు నీ జీవితం మారుతుంది. అలాంటి రకమైన బాధ్యత, అలాంటి రకమైన దేవుడు కలగజేసిన అవకాశాల పైన నువ్వు నమ్మకత్వాన్ని నువ్వు రుజువు చేసుకున్నప్పుడు ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? 28వ వచనం జరుగుతుంది. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయు ఉండుననెను. విచ్ ఇస్ హెల్. ఈస్ టాకింగ్ అబౌట్ హెల్, నరకం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అయితే రెండు ఉపమానాలు ఇక్కడ నేను ముగిస్తాను. రెండు ఉపమానాలు కూడా దేని గురించి మాట్లాడుతున్నాయి? పరలోక రాజ్యమును గురించి మాట్లాడుతున్నాయి. ఆ పరలోక రాజ్యము సమీపించినప్పుడు మనము ఏ రకమైన సిద్ధపాటు కలిగి ఉన్నాం. మొదటి ఉపమానములో ఆయన మాట్లాడింది నూనె ఉందా నీ దివిటీలో, నీ బుడ్డెలో నీ నూనె ఉందా అని అడిగితే, అంటే పరిశుద్ధాత్మ. రెండవ ఉపమానములో కూడా రెడీగా ఉన్నావని అడుగుతున్నాడు. ఎలా? 5 ఇచ్చాను, వాటితో ఏం చేసావు? 2 ఇచ్చాను, వాటితో ఏం చేసావు? నీకు 1 ఇచ్చాను కదా, దాంతో అసలు ఏం చేసావు? అంటే ఏ రకమైన డిసైపుల్షిప్, ఏ రకంగా ఆయన వెంబడించావు, ఆయనకి ఏ రకంగా నువ్వు ఉపయోగపడ్డావు, లేకపోతే అలా గడిపేసావు ఆ జీవితాన్ని. ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. హౌ ఆర్ యూ యూస్ఫుల్ టు గాడ్? దేర్ ఇస్ అ పర్పస్. గాడ్ హ్యాస్ ప్లాంటెడ్. నిన్న మనం బీబీఎఫ్లో కూడా ఆయన చాలా చక్కని వాక్యం చెప్పాడు. ఆయన పెద్ద ఆయన చాలా మంచి విషయాలు తీసుకొని వచ్చి చాలా జ్ఞానంతో, ఐ రియలీ లైక్ హౌ హీ ప్రీచ్డ్. ఆయన చెప్పిన దానిలో చాలా ముఖ్యమైనది, God has planted a purpose in everyone's life. There is a purpose.
ఊరికే పుట్టి, ఊరికే తింటూ, ఊరికే తిరుగుతూ, ఊరికే అసలు ఏ రకమైన పర్పస్ లేకుండా జీవితం ఎవరిది ఉండదండి. ఈ మైక్ ఉందంటే దీనికి ఒక పర్పస్ ఉంది, ఈ స్టాండ్ ఉందంటే దీనికి ఒక పర్పస్ ఉంది, ఇక్కడ ఒక టేబుల్ ఉందంటే దీనికి ఒక పర్పస్ ఉంది. నువ్వు నేను ఇక్కడ ఉన్నామంటే మనకు కూడా ఒక పర్పస్ ఉంటుంది. జీవము లేని, అసలు ఏ రకమైన లైఫ్ లేని వస్తువుల్లోనే పర్పస్ ఉంటే, జీవము కలిగిన దేవుడు ఆయన స్వారూప్యమందు మనల్ని సృజించాడు. మన నాసిక రంధ్రంలో ఆయన జీవాత్మను ఊది, రువాక్ ఎలోహిం, ద బ్రెత్ ఆఫ్ గాడ్, రువాక్ ఎలోహిం అని హీబ్రూలో ఉంటుంది, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మిగతావన్నీ కూడా ఆయన నోటుతో పలికితే కలిగినాయి, కానీ మీ దగ్గర నా దగ్గరకు వచ్చేసరికి నరుణ్ణి ఆయన సొంత చేతులతో చెక్కాడు అని ఉంటుంది. పలకలేదు ఆయన. దట్స్ ది ఇంటిమసీ గాడ్ వాంట్స్ అండ్ హ్యాడ్ విత్ యూ అండ్ మీ. సో దెర్ ఇస్ అ పర్పస్. And when that God is coming back for us to judge the living and the dead, to separate the sheep from the goat, I'm asking you, Devana Namanlo, are we ready? Because we don't know when it is time. Tomorrow is not yours. It is not guaranteed. You don't know. You don't know. దేవుడు అడుగుతున్నాడు, నీ బుడ్డలో నూనె ఉందా? నేను ఇచ్చిన తలాంతులతో నువ్వేం చేశావు? లెక్కపు చెప్తావు, జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా శరీరంతో చేసినవి, మన తలా ఏ రకమైన కూడా అన్నిటికీ కూడా దేవుడు లెక్కపు చెప్తాడు. సమయం వస్తుంది. అలానే రివార్డ్ ఇచ్చాడు ఆయన. ఎవరైతే వాళ్ళ నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్నారో వాళ్ళకి నిత్య రాజ్యంలో ఆయన చోటిచ్చి, అక్కడ సిరులు సంపదలు ఇచ్చి, అక్కడ వాళ్ళని గణపరిచాడు. ఎవరైతే నిరూపించుకోలేదో వాళ్ళకు కూడా ఆయన రివార్డ్ ఇచ్చాడు. కానీ అది ఎక్కడుంది? వేర్ దేర్ ఇస్ gnashing of teeth and there is weeping. ఏడ్చుటయో పండ్లు వరకుటయో వాళ్ళకు వచ్చిన రివార్డ్ అది. మనం ఎటుంటామో ఈరోజు మనం తేల్చుకుందాము. మనం పరీక్షించుకుందాం. ఏ రకంగా నేను సిద్ధపడగలిగి ఉన్నాను? మన జీవితంలో ప్రార్థన ఉందా? మన జీవితంలో ఉపవాసం ఉందా? మన జీవితంలో దేవునితోనే ఎంత సన్నిహితంగా మనం ముందుకెళ్తున్నాం? ఎందుకంటే ఇవేమి ఉండవు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, కూతురు, తల్లి, ఇవన్నీ ఇంపార్టెంటే. తల్లిని సన్మానించమని, తల్లిదండ్రులను సన్మానించమని, సహోదరుల మధ్యలో ఐక్యత కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. ఇట్స్ గుడ్, ఇట్స్ గ్రేట్. బట్ గాడ్ ఇస్ సేయింగ్, ఐఎమ్ అబవ్ ఆల్ దాట్. నన్ను వాటన్నిటికంటే కూడా మీద ఉంచు. దోస్ హూ డు నాట్ హేట్ దేర్ వైవ్స్, దేర్ మదర్స్ అండ్ దేర్ ఫాదర్స్, యూ హ్యావ్ టు హేట్ దెమ్ అని అంటాడు. హేట్ అంటే అక్కడ ఇంగ్లీష్లో చాలా లూజ్గా వాడేశారు. అక్కడ హేట్ అంటే ఏంటి? దేవుడు హేట్ చేయమంటున్నాడు ఏంటి? మన తల్లిదండ్రులను హేట్ చేస్తారు ఎవరైనా? హేట్ కాదు. The word that was used in original language is to love less. That's the proper translation. తక్కువ ప్రేమించమన్నాడు దేవుడు, ద్వేషించమనలేదు. అక్కడ ఇంగ్లీష్లో హేట్ అని ఉంటుంది. చాలా మంది హేట్ చేయమంటున్నాడు దేవుడు. మీదేం దేవుడు ఎక్కడైనా హేట్ చేయమంటాడా తల్లిదండ్రుల్ని? మీ వాక్యం అలా చెప్తున్నాను. హేట్ కాదండి. ఇట్స్ టు లవ్ లెస్. లవ్ దెమ్ లెస్ దెన్ మీ. I should be your priority. I am the one who formed you. I am your first love. I am your creator. I am your father. I should have that position. And I'm a jealous God. I will not share my glory and I will not share my position with anyone else. నాకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, నాకు ఇవ్వాల్సిన సమయము నాదే. నాకు ఇవ్వు. మిగతావన్నీ కూడా everything will fall in place. Let's pray.